పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. కార్మిక చట్టాల రద్దు, సమాన పనికి సమాన వేతనం వంటి అంశాలపై ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు. కార్మికులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆగస్టు 10న జైలు భరో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు ఎస్ వీరయ్య. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రయోగించడానికి పోలీసులకు అధికారం ఇచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ దగ్గరికి పోయేటోళ్లకు బీజేపీ ప్రభుత్వం ఏడాది పాటు జైల్లో పెట్టి అధికారం ఇచ్చింది. పోరాడినటువంటి అనుభవం ఉంది మనకు. చెలో పార్లమెంట్, చెలో ఢిల్లీ పోయిన అనుభవం ఉంది మనకు. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు అట్లాంటి వాటికి అవకాశం లేదు. జాగ్రత్త, కబడ్దారని చెప్పేసి పోలీసులను పంపిస్తుంది. కార్మికులకు ఇది రైతు పరిణామం. ఇవి దృష్టిలో పెట్టుకుని ఈరోజు సిఐటియు, ఏఐకేఎస్, ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ 3 సంఘాలు దేశవ్యాప్తంగా ఆగస్టు 10వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉంది. ఇది ఒక పెద్ద ప్రతిఘటనోద్యమం. మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరికలకు మనం కోరుకుందాం. ఇది ఇప్పుడు ఇస్తున్నటువంటి పిలుపు. ఇవి పిలుపునివ్వడం జరిగింది. ఇవి దృష్టిలో పెట్టుకుని పెద్దపల్లి జిల్లాలో కూడా ఆగస్టు 10వ తేదీన జైలు భరో కార్యక్రమానికి మీరందరూ పూనుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ సెలవు. బీజేపీ నడుపుతున్నటువంటి యూనియన్ గవర్నమెంట్, మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాచింది. కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్స్ పేరు మీద పచ్చి నియంతృత్వ విధానాలు అమలు జరుపుతున్నది. సమ్మె హక్కు మీద, కనీస వేతనాల హక్కు మీద, సమాన పనికి సమాన వేతనం హక్కు మీద దాడి చేస్తున్నది. అంతటితో ఆగలేదు. వ్యవసాయ కార్మికులకు ఇప్పటిదాకా వేడి నీళ్లకు చన్నీళ్ళు అన్నట్టు ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని కూడా నీరుగార్చింది. ఇప్పుడు పేరు మార్చడంతో పాటు ఉపాధి హామీ పథకం రాష్ట్రాల మీద భారాలు మోపడం ద్వారా పని కల్పించేటువంటి అవకాశం తగ్గించే పరిస్థితి తెచ్చిపెట్టింది. 140 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం అమల్లోకి రావడం తగ్గేటువంటి ప్రమాదం ఇప్పుడు ఏర్పడ్డది. వీటికి తోడు రైతాంగానికి ఇప్పటికే మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సమయంలో ఈ రైతాంగానికి విద్యుత్తు సబ్సిడీ ఎగిరిపోయేటట్టు విద్యుత్తు సవరణ బిల్లును పార్లమెంట్లో పెట్టింది. ఈ విద్యుత్తు సవరణ బిల్లు ఆమోదం పొందితే రైతాంగానికి ఉచిత విద్యుత్ ఎగిరిపోతుంది. 200 యూనిట్ల లోపు పేదలకు ఉచిత విద్యుత్ వచ్చేది పోతుంది. సాధారణ కుటుంబాల్లో వస్తున్నటువంటి కరెంటు బిల్లు రానున్న రోజుల్లో 2 రెట్లు 3 రెట్లు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడిదారులకు, మిల్లు యజమానులకు, పెద్ద పెద్ద షావుకారులకు మాత్రమే కరెంటు బిల్లు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా రైతాంగానికి మద్దతు ధర లేకుండా చేసేటువంటి పరిస్థితి కూడా మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. రైతులకు ఈరోజు యూరియా లాంటి ఎరువులు కూడా దొరకకుండా చేస్తున్నది. అమెరికాతో, బ్రిటన్తో చేసుకున్నటువంటి దిగుమతి సుంకాల ఒప్పందం ద్వారా భారతదేశ రైతాంగం నిలువునా మునిగిపోయే పరిస్థితి, మన వ్యవసాయ రంగం దివాళా తీసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అమెరికా పాలకుల కోసం భారతదేశంలో వ్యవసాయాన్ని ధ్వంసం చేసేటువంటి వైపు మోడీ ప్రభుత్వం అమెరికాతో, బ్రిటన్తో ఒప్పందం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదని భావించే సిఐటియు, ఏఐకేఎస్, ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ ఐక్యంగా పిలుపునివ్వడం జరిగింది. ఆగస్టు 10వ తేదీన దేశవ్యాప్తంగా జైలు భరో కార్యక్రమానికి 3 సంఘాలు పిలుపునిచ్చినాయి. కార్మిక కర్షక ఐక్యతను ప్రదర్శించాల్సిన సందర్భం ఇది. మరో స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఈ ఉద్యమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున ఆగస్టు 10వ తేదీన జైలు భరో కార్యక్రమంలో పాల్గొనాలని, మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపాలని, బీజేపీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాం.